అవునవును, ఎవరి మాటలు వారికి వింపుగానే ఉండదు. ఈ పూటను ఎవరో తప్పక పైకి మెచ్చేదనన్నారని నమ్మకముగా చెప్పి వెళ్ళిపోయినందున మా అమ్మ నోరు కట్టవచ్చు కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చున్నందుకు కలిగిన ఫలం ఇది. అయినను ఈ పాపమేమో కానీ మీ మగవారు ఆడవారిని నమ్మదాలకుందరు వస్తుంది. ఏ చండాలు నిన్ను నమ్మని వాడు నిర్మూలం అయిపోవాల్సింది. ఏమిటి హాస్యమును కన్నమాట, హాస్యమునకు హద్దుండవల్ల వడలు వండు హాస్యమా? సరే పోనీ పొరపాటే కానీ సుబ్బి చెట్టు ఇందులోకి వచ్చినాడు. సుబ్బి చెట్టు ఇందులోకి వచ్చినాడు. ఆ సంగతి మీకెవరు చెప్పినారు? నేనే చూచినారు. ఇంకేం పని ఉంది? చెప్పుకునే పని తప్ప ఈ పని కూడా దొరకలేదు. సరే సరే కానీ ఇంతకీ ఆయన వచ్చినప్పుడు మీరు చూసి తిరిగి? నేనే చూచినాను. వీధి గుమ్మం వచ్చినచో మీ అమ్మ కంట పడవలసినది. వీధి గుమ్మం సరికి వచ్చేసరికి అతడు తడాల తలుపు తెరుచుకొని బడాళ్ళ బయటకు వచ్చినాడు. అతడను చూసి నన్ను చూసి అతను తెల్లపోయినాను. అయినా అతనైతే నీ మీద అనుమానం కలుపుకుంటకు కోడి గుమ్మలాడచ్చు కొంత దూరం వెంట కూడా వెళ్ళినాను. ఇంత కథ తెలిసిన ఇప్పటికి నేను చెప్పను. ఏదైనా చెప్పచ్చు వేరే వాడికి. వెలయాలి తెలివితేటలు వెల్లడిస్తే ఘట్టం ఇది. చూడండి ఏమండి, ఇద్దరు ఏం మీరు అడిగినాను. మరి ఏమి చెప్పారు? మేనము కావలసి వచ్చినాను అని చెప్పినాడు. చెప్పే కదా. ఇక మీ సందేహం ఏమిటో? సందేహమా చెప్పినా మరి కోపగించుకోక. కోపం ఎందుకు? నా యందు ఏదైనా లోపం ఉండేనా కదా. అదే మాట. మేలము కొరకు వచ్చినవాడు నాలాగా రారాజులాగా విచ్చలవిడిగా వీధికి మనం పోక అదరచు బెదరచు పెరటి దారిని పోవటేలయా అని నా సందేహం. అది మీ సందేహము. అలాగైనా నేనే చెప్పేదన వినరా? భవానీ శంకర్ గారు ఇటు చూడండి. నా మీద మీకు ఏమాత్రం అభిమానం గౌరవం ఉండేనారో అతడు ఎందులో కూర్చున్నాడు అన్న సందేహం నేను తీర్చాను. మా అమ్మ అతడిని మేడం మాట్లాడుటకి మేడం ఇదికి తీసుకు మన ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయడం ధర్మము. రండి కూర్చోండి. కుర్చీ వేసి తాంబూలం మీద అతడు వచ్చిన పని విడిచిపెట్టి నాతో అధిక ప్రసంగం మొదలెట్టి ఏమన్నాడు? ఏమీ అనలేదండి. రేపు చూస్తాడు సంగతి. ఏమండి ఇలాంటివన్నీ బయటపెడితే బాగుంటుంది కానీ ఒంగోలు మార్కెట్లో చూద్దాం. ఏమండి మా ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయడం ధర్మము కనుక రండి కూర్చోండి అని కూర్చో వేయరా. అతడు వచ్చిన పని విడిచిపెట్టి అధిక ప్రసంగం మొదలుపెట్టాను. నాకు చిరాకు వచ్చి చక్కా మేడ దిగి వచ్చి తిని మా అమ్మ నా మనసు శంకరం మనిషి అని తెలిసి వాడు అదన ప్రసంగమా? అదేదో నేను పొద్దున్న చూసుకోండి మార్కెట్లో. అయితే మా అమ్మ నా మనసు కనిపెట్టి అతడిని తోట చూపుట మిషన్ మీద తొట్టి బొమ్మన అలా సాగనంపిను. అడగిన సంగతి నమ్ముడు నమ్మకపోతే ఏం చెక్కుతావా? ఏం చేస్తావు? నీ మాట వేదముగా ఎప్పుడు నమ్మలేదు. నీవు నాతోటి ఎన్నడైనాను నలసంత అబద్ధం ఆడవనేదే కదా నా నమ్మకం. నేను మీ తోడనే కాదు ఎవరి తోడను అబద్ధమాడను. చింతామణి ఈ కులమును ఒప్పుకుంటుంది కాదని చిన్నలు పెద్దలు అందరూ శ్లాఘించిన ఇదే కారణం. ఎవరి మాట వేళ చింతామణి నేను నిన్ను ఎన్నిసార్లు శ్లాఘింపలేదు. అది ఏమనో ఎందరూ వారవనదే క్షణలి పురమాను కల్లల కందువ మాటలు విటుని తోరణిగా
వేలు వేలు ఉంచుకున్న వారలు మాకదే పని మరి. ఎందరు లేరు కానీ విశుద్ధ వృత్తిని చందమును గమని నాకు అర్థం కావద్దా? విశుద్ధ వృత్తిని చందమును గుణ విచారణ నీ గుణమున్నదే గుణ విచారణ సల్పెడివారు కలిగిరే ఈ కోర్టులకేమి గాని ఇంతకు మీరు వెళ్ళిన పని ఏమైనదో? ఏమని చెప్పారా నిజం చెప్పారా అబద్ధం చెప్పారా అబద్ధం చెప్తేనే ఇక్కడ పనికి వచ్చేది, నిజం చెప్తున్నా అసలు పనికి రావుగా. చింతామణి ఈ ఏమొకటికి ఏమన్నది దైవము తరచుగా ధనికల నాలుగ తాటి పంచుకోండు చేతులు చేమర్పించు హృదయము నొక్కు ముక్కులు చేయొచ్చు అసలు ఇంత ఏల పల్లకెక్కి కూర్చున్న వాడికి ఎన్నడైనా మోల్చున్న వాడి కష్టం ఎరుగున అటువంటి వారిని బదులు అడుగుట తెలివి మాన పని కదా చింతామణి. ఇదంతా చావు కబురు చల్లగా చెప్పుడికి కాబోలు. ఇప్పటికింతే కానీ కానీ ఇప్పటికింతే కానీ 2-3 దినముల్లో తప్పక సానుకూలమ కాగలదు. ఇంకేమి ఎప్పటి పాఠమే దిగినది. 2-3 దినములలో సానుకూలము కాగలదు. ఇది వరకు రేపు రేపు ఆ రేపునకి ఇప్పుడు 2 త్రోపులు కూడా తగిలినాయి. మీరు ఆ తదుపరి జరగబోయేది నేను చెప్తాను వినండి. ఆ తదుపరి ఒక తుంటని ఆశ్రయించి ఆ తుంటని రేపు రేపు అని కొన్ని రేపులు గడిపి ఆమెలకు తొంట చేయి చూపును. ఇలా తొంట చేతులను తెచ్చి మా ఇంటి తోరణాన్ని కూర్చెదరు. ఇంతేగా తొంట చెయ్య నీ తలకాయ. ఇదిగో ఇలాంటి అతన్ని అడిగా రేపు గ్యారెంటీకి తీసుకుని గొప్ప చెప్పడమే కానీ శాంతము వెనకే వేరేదా. అదిగో నా జేబులో ఇప్పుడు 100 ఉంటే తీసుకుంటాను. అతను రేపు సరేగానే ఇప్పటికి 20 దినముల నుండి నా ప్రాణం విసిగినది. మధ్యాహ్నం మీరు వెళ్ళింది మొదలు మా అమ్మ నన్ను కోసిన కోతకు నేను కనుక బ్రతికింది. మరొకరైనా ఏ మందో మాకు మింగి చావలసింది. చింతామణి చింతామణి వినచితి బంధువర్గంగా వీరికి ప్రాణములకు మిత్రులా